విశాఖ వాసులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీస్ అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్స్లలో బస్సులను నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే ఆర్టీసీ విశాఖ రీజియన్ కి కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. విశాఖ రీజియన్ కు వస్తున్న 37 కొత్త బస్సులను అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సర్వీసులుగా నడపాలి అని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోరాపుట్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, తిరుపతి, కడప, శ్రీశైలం, శ్రీకాకుళం, పలాస, పర్లకిమిడి, ఖమ్మం, నల్లగొండ, భద్రాచలం వంటి ప్రాంతాలకు ఈ ఆర్టీసీ బస్సుల్ని నడపనున్నారు. ఈ రూట్లలో ప్రస్తుతం సేవలందిస్తున్న బస్సుల్లో కాలం చెల్లినవి, పాతబడిన వాటిని తొలగించి కొత్త బస్సుల్ని నడపనున్నారు. ఈ తొలగించిన పాత బస్సులను రీఫిట్ చేయనుంది ఆర్టీసీ. సిటీలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో ఈ రీఫిట్ చేసిన బస్సుల్ని నడుపుతామని అన్నారు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు. 34 బస్సులకు రీప్లేస్మెంట్ కోసం ప్రపోజల్స్ మా హెడ్ ఆఫీస్ పంపిస్తే అప్రూవల్ ఇచ్చారు. 12 బస్సులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వాటిని విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు, విశాఖపట్నం టు కర్నూలు, విశాఖపట్నం టు తిరుపతి, విశాఖపట్నం టు శ్రీశైలం, అలాగే విశాఖపట్నం టు అమలాపురం ఈ రూట్లో, ఈ లాంగ్ డిస్టెన్స్ రూట్లో పెట్టడం జరిగింది. ఈ 12 కాకుండా మిగతా 22 కూడా డిఫరెంట్ టైమ్స్లో బహుశా ఒక 2 నెలల కాలంలో వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా మరొక 3 అల్ట్రా డీలక్స్ బస్సులు కూడా రావడం జరిగింది. వాటిని కూడా మంచి రూట్లో పెట్టడం జరిగింది. దీంతో ఆర్టీసీ సర్వీసుల మీద, కొత్త బస్సుల మీద కూడా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలోని కొత్త జోష్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ విశాఖపట్నం ఆర్టీసీ రీజియన్లో కొత్త బస్సులు రానున్నాయి. వీటిని సుదీర్ఘ ప్రాంతాలకి నడపాలని కూడా ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అయితే చాలా కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజల నుంచి కూడా కొత్త సర్వీసులు, కొత్త బస్సులు నడిపించాలని కూడా డిమాండ్ ఉంది. ఇప్పటితో ఈ కళ నెరవేరనుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.